మానవతరాయ్ గారు. ఏంటి అసలు తీన్మార్ మల్లన్న విషయంలో ఈ నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఒక ఒక సరికొత్త సంచలనానికి తెరలేపారు. ఏంటి అసలు? ఎందుకు తీన్మార్ మల్లన్న మీద ఈ విధమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? సంచలన నిర్ణయం కాదది. ఓకే. ఎవరైనా సరే పార్టీలో హ్మ్. పార్టీ గీత దాటి ఓకే. వ్యవహరించినా, మాట్లాడినా వారికి పార్టీ అనేది సంస్థాగతంగా ఓకే. ఒక నోటీస్, షోకాజ్ నోటీస్ ఇస్తది. ఓకే. అది మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే తప్పదన్నట్టు నోటీస్ ఇస్తది. ఆ! ఆ నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్ అందుకున్నటువంటి మల్లన్న గాని ఇంకెవరైనా సరే ఓకే. తప్పకుండా అధిష్టానానికి లేదా క్రమశిక్షణ సంఘానికి వివరణ ఇవ్వాలి. హ్మ్. వివరణ ఇవ్వకుండా ఏమైనా పర్వాలేదు నన్ను ఏమైనా చేసుకోండి అనేటువంటి ధోరణిలో వ్యవహరించడం జరిగింది ఇక్కడ తీర్మానం మల్లన్న. ఓకే. అదేవిధంగా ఇంకొక విషయం, మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ గీత అనేది దాటొద్దు. ఆ పార్టీకి లోబడే ఉండాలి. ఓకే. ఒకవేళ నీకు నచ్చకపోతే పార్టీ విధానంలో బయటికి వెళ్ళు, పార్టీ బయటికి వెళ్ళి పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరు, సొంత పార్టీ పెట్టుకోను, పార్టీ మీద విమర్శలు చేయాలి. అంతేగాని సొంత పార్టీలో వండుకుంటూ సొంత పార్టీ ద్వారా ఎమ్మెల్సీ, సొంత పార్టీ మద్దతు ద్వారా ఎమ్మెల్సీగా గెలిచి అదే పార్టీని విమర్శించుకుంటూ అదే పార్టీలో అగ్రనాయకత్వాన్ని పైన పలుమార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు దుమ్మెత్తి పోస్తూ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడం, ఇవన్నీ కూడా పార్టీ గమనించింది. ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 1 విషయంలో GO-29 అనేది 19 రాష్ట్రాల్లో అమలవుతుంది. అవును. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుకూలం. అవును. ఆ GO-29 ద్వారా సామాజిక న్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి పరీక్ష పెట్టుకోవచ్చు. అవును. దాన్ని కూడా మల్లన్న అంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా గతంలో బీసీలకు న్యాయం చేసిన, ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన, అసలు సామాజిక న్యాయం చేయటంలో అన్ని పార్టీలకు ఆదర్శవంతంగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1962లో ఎవరు అడిగారండి? దామోదరం సంజయ్ అని ముఖ్యమంత్రిని చేసిన దళితుడిని ముఖ్యమంత్రి చేసి చూపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవరు చెప్పారని? అదే దామోదరం సంజయ్ గారిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిని చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు 2 సార్లు మళ్ళా. అప్పుడు సరే వదిలిపెట్టు, చాలా పరిస్థితులు మారిపోయినాయి. చైతన్యం వచ్చింది. చైతన్యం లేనప్పుడే కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. చైతన్యం లేనప్పుడే కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. ఇప్పుడు చైతన్యం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అదే సామాజిక న్యాయం చేసుకుంటూ ముందుకు పోతుంది కదా. ఇప్పుడు రాష్ట్రంలో మన అధ్యక్షుడు ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ గారు. బీసీలు పెట్టింది అక్కడ, వేరే వాళ్ళని పెట్టలేదే. అదేవిధంగా దేశంలో కేంద్రంలో అధ్యక్షుడు ఎవరు? జాతీయ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఒక సీనియరు, అత్యంత అనుభవజ్ఞుడు. అదేవిధంగా ఒక దళితుడు, ఒక ఎస్సీ, ఆడ అనుభవాన్ని అన్ని సామాజిక న్యాయం చేయాలనే పెట్టింది కదా. మరి ఆ స్థానంలో రాహుల్ గాంధీ కూర్చోలేడా? అంటే వేరే వాళ్ళకి కూర్చోలేదా? అక్కడ దాకా ఎందుకండి? ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావచ్చండి 2004 నుంచి 14 వరకు అవ్వచ్చు. కానీ రాహుల్ గాంధీ నేను ఒక ఎంపీగానే ఉంటా, నేర్చుకుంటా, ఈ దేశాన్ని అధ్యయనం చేస్తా అని చెప్పి ఆయన భీష్మించి కూర్చున్నప్పుడు సోనియా గాంధీ గారు ఏం చేశారు? సోనియా గాంధీ గారు కూడా కావచ్చు, కానీ వద్దు, నాకొద్దు అని చెప్పేసి బీజేపీ వాళ్ళ ఒక పక్క, వేరే వాళ్ళ ఒక పక్క విమర్శిస్తుంటే సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక సిక్కు అంటే మైనారిటీ, సిక్కుల్లో మైనారిటీ ఒక మేధావైనటువంటి మన్మోహన్ సింగ్ ని 10 ఏళ్ళు ప్రధానమంత్రి చేయలేదా? ఇక నువ్వు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, బీసీలు అన్యాయం చేస్తున్నా ఎట్లా మాట్లాడతావు? కాంగ్రెస్ కులగణన చేసిందే కాంగ్రెస్ పార్టీ, కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది భావ్యం కాదు. అదే విధంగా నేను గ్రూప్ 1 అన్నా, గ్రూప్ 1లో ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అది తప్పు. ఎవరే పరీక్ష రాయని వాళ్ళు ఉన్నారో, రాయని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, రాసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. అర్హత సాధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎక్కడా కానీ. అర్హత సాధించని వాళ్ళ మాట పట్టుకొని నువ్వు వాళ్ళని టీవీలో తనకున్నటువంటి ఛానల్లో మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దిగజారితే ఎట్లా? తీరా ఫలితాలు వచ్చిన తర్వాత ఏమైంది? నేను చెప్పింది నిజమైంది కదా. 17,000 మంది బీసీలు మెయిన్స్ కి, గ్రూప్ 1 మెయిన్స్ కి అర్హత సాధించారు. అదే విధంగా ఓసీలు ఎంతమంది సాధించారు? కేవలం 5,000 మంది. ఈబీసీ అన్ని కలిపితే 5,000 మంది సాధించారు. అందులో ఏం చెప్పిండు ఆయన? ఇది కుట్ర జరుగుతుంది, ఓసీల కోసమే గ్రూప్ 1 ఇచ్చే విధంగా, ఓసీల్ని రాయించే విధంగా కుట్ర జరుగుతుందని చెప్పి పార్టీ మీద అభాండాలు వేయడం జరిగింది. కాబట్టి తీరా ఫలితం వచ్చిన తర్వాత ఏమైంది? అత్యధికంగా బీసీలకే అవకాశం వచ్చింది. అందులో ఎస్సీలకు 3,000 మంది, ఎస్టీలకు 2,500 మందికి వచ్చింది. అక్కడ కదా తప్పు మాట్లాడింది కదా, అయినా పార్టీ ఉపేక్షించింది. తర్వాత వరంగల్లో మీటింగ్ పెట్టి కాంగ్రెస్లో ఏదన్నా ఉంటే నువ్వు చెప్పుకోవాలంటే 4 గోళ్ల మధ్య పోయి
పిసిసి ప్రెసిడెంట్ బీసీనే ఉండే మహేష్ కుమార్ గౌడ్. ఉమ్, మహేష్ కుమార్ గౌడ్ చెప్పు, లేదంటే ఢిల్లీలో పోయి మల్లికార్జున ఖర్గేకి చెప్పు, ఉమ్, ఇన్ఛార్జ్కి చెప్పు. ఇవన్నీ చెప్పకుండా బహిరంగ సభలో మాట్లాడటం ఏంటి? అంటే కావాలనే పార్టీ ప్రతిష్టను ఒక వ్యూహాత్మకంగా దెబ్బతీయాలనే ఉమ్. మల్లన్న మాట్లాడినట్టు మనకు అనిపిస్తుంది. కానీ 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 ఆయనకు అవకాశం మీరే కల్పించారు. ఎందుకంటే గతంలో ఫస్ట్లో ఆయన మాట్లాడింది ఏంటి, ఈ రాష్ట్రానికి లాస్ట్ ముఖ్యమంత్రి రెడ్డిని, అది రేవంత్ రెడ్డిని అన్నప్పుడు మీరు ఖండించాల్సింది. మరి ఎందుకు ఖండించలేకపోయారు అప్పుడు? కాంగ్రెస్ పార్టీ అని చూస్తుంది. ఆ, ఇప్పుడు చూసి 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 ఎంతకాలం ఊరుకుపడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉమ్, ప్రజాస్వామ్యం అంటారు, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఒక పరిధి వరకు చూస్తుంది. అవును. చూసింది, ఒక తప్పు చూసింది, రెండో తప్పు చూసింది, మూడో తప్పు. ఒక తప్పు ఏంది? బీసీ పార్టీ ఎవరిని బీసీ ఉండాలా? ఎస్, ఇప్పుడు సిద్ధరామయ్య గారు కర్ణాటకలో ఉన్నారు. అవును. ఆయన ఎవరు చెప్పారని? కాంగ్రెస్ పార్టీని బీసీ అని ఇచ్చింది అక్కడ. ఓకే. అశోక్ గెహ్లోట్ రాజస్థాన్ లో ఉన్నాడు, గెహ్లోట్, అవును. ఆయన బీసీని అక్కడ సామాజిక వర్గం. ఆయన ఎవరు చెప్పారని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఉమ్, జాతీయ పార్టీలు అంతే ఉంటుంది, ముందే ప్రకటించరు. నువ్వు చెప్పగలోనే బీసీకి ఇస్తారా? ఉమ్, అట్లా కాదు. బీసీలకు న్యాయం ఎప్పుడు ఇయ్యాలో, ఉమ్, ఎక్కడ ఇయ్యాలో ఉమ్, పార్టీ అనేది అంతిమంగా నిర్ణయం తీసుకుంటుంది. ఉమ్, అట్లా ఆ విధంగా తప్పు చేసిండు మాట్లాడి. సరే, పార్టీ మాట్లాడు గ్రూప్ 1 విషయంలో తప్పు చేసి, అంత కాకుండా ఉమ్, బీసీ కమిషన్ రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఈ బీసీలకు రాజ్యాధికారం, స్థానిక సంస్థల్లో రాజ్యాధికారం అత్యధికంగా కల్పించాలి, ఉమ్, దీన్ని చట్టబద్ధం చేయాలి అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. మన పాదయాత్రలు, ఉమ్, భారత్ జోడో యాత్రలో మాట్లాడి, కామారెడ్డి మీటింగ్లో మాట్లాడిండు. అవును. దాన్ని నిజం చేసేందుకు రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి అయి ఉండి కూడా మనస్ఫూర్తిగా నా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి బీసీలకు కులగణన చేయాలని చెప్పి చేసి పూర్తి చేస్తే దాన్ని ఉచ్చబోసి తగలబెట్టాలంటారండి. ఉమ్, ఉచ్చబోసి తగలబెట్టండి అంటాడు. అసలు ఎంత దుర్మార్గమైన భాష అది. ఉమ్. ఆ విధంగా మాట్లాడొచ్చు. ఒక మరి ఎమ్మెల్సీ మీరు సోకాసు నోటీసులు మీకు ఇచ్చారు. నచ్చలేదు, ఆ, నచ్చలేదండి, అవును, నచ్చలేదు. అవును. నచ్చకపోతే పోయి, అన్న మహేష్ కుమార్ గౌడ్, ఉమ్. మనం బీసీలో మనకు అన్యాయం జరుగుతుంది, ఇందులో ఇది తప్పు ఉన్నది అని మాట్లాడాలి మాట్లాడే కదా. హక్కు ఉంది. చెప్పకుండా చేసుకోవచ్చు. అవును. ఇష్టం వచ్చినట్టు తన సొంత మీడియాలో తర్వాత బహిర్గతంగా మాట్లాడడం తప్పు. మల్లన్న గారి గెలుపులో మా పాత్ర లేదా? ఎందుకు మల్లన్నగా మేము నేను అదే అడుగుతున్నాను. మల్లన్న గెలిపించడంలో మీరు ప్రతి ఒక్కరు కూడా విపరీతంగా కష్టపడి మేము కేయూలో, ఎస్ మీరందరూ ఓయూలో కష్టపడి చేశారు. ఆయనతో ఉన్న ఎవరు లేకపోయినా మేమున్నాం. ఆ, తర్వాత మన రాకేష్ రెడ్డి ఆ, మల్లన్న చదువుని కించపరిస్తే పల్లి బఠానీలు చదువనంటే అవును, మేము నేను ఇంటర్వ్యూలో ప్రతి టీవీలో పోయినా, అవును, అంటే మాట్లాడు. ఓయూ కేయూలో చదివిన చదువు పల్లి బఠానీలా, అవును, అంటే బిట్స్ పిల్లలను చదివింది గొప్పనా, నువ్వు ఎక్కడ గొప్ప ఆ, అని చెప్పి రాకేష్ రెడ్డిని వాళ్ళ యొక్క రాకేష్ రెడ్డి మాట్లాడి మల్లన్నకు సానుభూతి వచ్చే విధంగా మాట్లాడి, అదే విధంగా దిష్టి బొమ్మలు కాల్చి yes, అవును. కేయూలో కాల్పించి మేడారం సుధాకర్, తాళ్లపల్లి నరేష్ కూడా మా టీం ఉంటే మేమంతా కూడా సపోర్ట్ చేసిన వాడు మీటింగ్లు పెట్టి. అవును. మరి చేసినాం కదా, ఎందుకు చేసినాం మేము? ఆడ మల్లన్న బీసీ అని చూడలే, ఓసీ అని చూడలే, ఇంకోటి చూడలే. మల్లన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. మల్లన్న ఉమ్, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి మేము మద్దతు తెలిపినాం. ఓకే. అంతే. ఇప్పుడు ఆయనకి నచ్చకపోతే ఏం చేయాలా? పార్టీ నచ్చలేదు ఆయనకి, ఉమ్, నచ్చకపోతే ఏం చేయాలి? పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఎన్ననుకున్నా నీకేం కాదు. అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉండదు కదా. ఉమ్, కాబట్టి దీని ద్వారా అర్థమైంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఎంతటి వాళ్ళైనా సరే, ఏ హోదాలో ఉన్నా సరే, మంత్రి అయినా ఇంకోళ్ళైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు పార్టీ తీసుకుంటుంది, సస్పెన్షన్ చేస్తుంది. ఓకే, ఓకే, రైట్. రఘు గారు మీ వాయిస్ మీట్లో